స్వపక్షంలో విపక్షం వాయిస్ వినిపించిన నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ విధానాలను ఎండగట్టి హైలైట్ అయ్యారు. వైసీపీలో ఆయన తిరుగుబాటు చేసి టీడీపీలో చేరటం నెల్లూరు జిల్లాలో ఆ పార్టీకి గత ఎన్నికల్లో బాగా కలిసి వచ్చింది. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా డిఫెన్స్లో పడటానికి ఒక కారణమయ్యింది. ఇప్పుడు ఆయన అదే నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. కోటంరెడ్డికి టీడీపీ ప్రభుత్వంలో సముచిత ప్రాధాన్యత లభిస్తుందని ఆయన అనుచరగణం భావించింది. అయితే ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత ఉన్న పోస్టు దక్కకపోవడంతో ఆయన వర్గం తీవ్ర అసంతృప్తితో ఉందంటున్నారు. అయితే చంద్రబాబు తనకు తప్పకుండా న్యాయం చేస్తారని కోటంరెడ్డి నమ్మకంతో ఉన్నారంట. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ పేరు 2024 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో బాగా పాపులర్ అయ్యింది. అంతకు ముందు వరకు ఉన్న ఆయన పాపులారిటీ వైసీపీ మీద తిరుగుబాటుతో అంతకు 10 రెట్లు పెరిగింది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఆయన వరుసగా రెండోసారి విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ అవలంబిస్తున్న వైఖరిని తప్పుబడుతూ వచ్చారు. తన నియోజకవర్గ అభివృద్ధి సహకరించటం లేదని, ఎన్నికల హామీల అమలుకు నిధులు ఇవ్వటం లేదని జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ హైలైట్ అయ్యారు. అప్పట్లో జగన్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కాకాణి గోవర్ధన్ రెడ్డిలకే అంతో ఇంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఇతర సీనియర్లను అస్సలు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. అయితే ఏనాడు ఆ అసంతృప్తిని బయటపెట్టని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభివృద్ధి విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఎండగడుతూ పార్టీని ఇరుకున పెట్టారు. ఇక ఎన్నికల ముందు ఏడాది నుంచి ప్రభుత్వంతో పాటు పార్టీ అధిష్టానాన్ని తనదైన స్టైల్లో టార్గెట్ చేస్తూ అందరి దృష్టి ఆకర్షించారు. ఆయనకు కౌంటర్ ఇవ్వలేక సీనియర్ నేతలు కూడా తలలు పట్టుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రూరల్లో ఎలాంటి హామీలు నెరవేర్చలేకపోతున్నానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసమ్మతి బాహుటా ఎగురవేయటంతో నియోజకవర్గంలో ఆయనకు మద్దతు పెరిగింది. వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన కోటంరెడ్డి క్రమంగా టీడీపీకి దగ్గరవుతూ వచ్చారు. లోకేష్ పాదయాత్ర వంటి టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆ పార్టీ మైలేజ్ పెంచారన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో జిల్లాలో వైసీపీకి అనేక మంది నేతలు రాజీనామా చేస్తున్నారని ప్రకటించి ఆయన కలకలం రేపారు. ఇక ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చారు. దాంతో వైసీపీ ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ క్రమంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై స్పీకర్తో అనర్హత వేటు వేయించింది. అయినా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బ్యాక్ స్టెప్ తీసుకోకుండా ముందుకే సాగారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగటానికి సిద్ధమయ్యారు. దాంతో అనేక మంది ఆయన చూపిన బాటలోనే వైసీపీకి గుడ్ బై చెప్పారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి సీనియర్ల చేరికతో సింహపురి జిల్లాలో టీడీపీ సంస్థాగతంగా మరింత బలోపేతమయ్యింది. గత ఎన్నికల్లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. ఆ క్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కోటంరెడ్డికి తగు ప్రాధాన్యత లభిస్తుందని ఆయన అనుచరవర్గం భావించింది. అయితే నెలలు గడుస్తున్నా ఎలాంటి ప్రయారిటీ లభించకపోవడంపై ఆయన ఒకంత అసంతృప్తితో ఉన్నట్లు అనుచరులు అంటున్నారు. కోటంరెడ్డికి సముచిత స్థానం ఇవ్వకపోవడంపై ఆయన వర్గీయులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే మాత్రం తన భవిష్యత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూసుకుంటారని, అంతా మంచే జరుగుతుందని సన్నిహితులతో చెప్తున్నారంట. మరి చూడాలి ఫ్యూచర్లో కోటంరెడ్డికి ఎలాంటి ప్రయారిటీ దక్కుతుందో.